నమస్తే, నేను మీ శ్రీధర్. నేను ఇప్పుడు ఈరోజు కళాకారుల గురించి మాట్లాడబోతున్నాను. కళాకారులు అంటే ఎంతోమంది ఉన్నారు వేరే వేరే డిఫరెంట్ ఫీల్డ్‌లో. ఈరోజు డాన్స్ ఆర్టిస్ట్‌ల గురించి మాట్లాడబోతున్నాను. ముఖ్యంగా మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్ ఆర్టిస్ట్‌లకి వాళ్ళ వాల్యూ ఏంటిదో వాళ్ళకు తెలవాలని ఫస్ట్ నా వీడియో మోటివేషన్ దాంట్లో ఇదే పెడుతున్నాను. ఆర్టిస్ట్‌లని తీసుకోండి, మేకప్ మెన్‌లని తీసుకోండి, ఫైట్ మాస్టర్సు అందరూ. వీళ్ళందరిలో దేవుడు మాకు ఇంకా డిఫరెంట్‌గా గొప్ప వరం ఇచ్చాడు. అంటే వాళ్ళని తక్కువ అంచనా, మేము ఎక్కువ అంచనా అని కాదు. మేము ఎందుకు అంటున్నా అంటే, నేను కూడా ఒక డాన్స్ ఆర్టిస్ట్‌నే కాబట్టి. ఇప్పుడు మీరే చూడండి, ఒక పెద్ద మూవీ ఇప్పుడు ఒక 2½ అవర్, 3 అవర్స్ మూవీ అనుకోండి. ఆ మూవీని ఒక డైరెక్టర్ చూపించేతందుకి మొత్తం 2½ అవర్ నుంచి 3 అవర్స్ చూపిస్తారు. అదే ఒక కొరియోగ్రాఫర్‌కి ఇచ్చేసి ఒక సాంగ్ ఇచ్చిన తర్వాత అతను 5 మినిట్స్‌లో ఆ మూవీ మొత్తం చూపిస్తాడు. ఆ టాలెంట్ ఒక కొరియోగ్రాఫర్‌కి ఉంది. ఆర్ ఇంకొకటి, స్టేజ్ మీద వెళ్ళినప్పుడు నవ్వమంటే నవ్వుతాడు, ఏడవమంటే ఏడుస్తాడు, మెంటల్ లెక్క ఏయమంటే ఏది, అమ్మ క్యారెక్టర్, నాన్న క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ చేయమన్నా చేస్తాడు. అతని లోపట ఆర్టిస్ట్‌ది ఆ కళ ఉంది. ఆర్ మేకప్ మెన్ ఉన్నా లేకున్నా అతను డిజైన్ చేస్తాడు. మేకప్ ఎలా ఉండాలి, ఎలా ఏసుకోవాలి, సమ్ సిట్యుయేషన్ వస్తే అతనే మేకప్ ఏసుకుంటాడు, అతనే మేకప్ ఏస్తాడు కూడా. అంటే అతని లోపల మేకప్ మెయిన్ కూడా ఉన్నాడు. కాస్ట్యూమ్ డిజైన్ చేస్తాడు. ఎప్పుడన్నా స్టేజ్ మీద పర్ఫార్మ్ చేసినప్పుడు కావచ్చు, సంథింగ్ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఏం దోచకపోతే కాస్ట్యూమ్స్‌ని చింపా, లేకపోతే 2 కాస్ట్యూమ్స్ ఇటు పెట్టా, కత్తెరతోటి కట్ చేసా, వాటెవర్ ఏదన్నా చేసేసి కాస్ట్యూమ్ కూడా డిజైన్ చేస్తాడు. ఆర్ సమ్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మొబైల్ పట్టుకొని వీడియో షూట్ కూడా చేస్తారు. అంటే అక్కడ కెమెరామెన్ అయ్యిండు. అది అయిపోయిన తర్వాత ఎడిటింగ్ కూడా చేస్తాడు. అతను ఎడిటర్ అయ్యిండు. కలర్ కరెక్షన్ చేస్తాడు. డీఏ ఆర్ సమ్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఎవరికైనా నేర్పాలన్నా, సమ్ పిల్లలకి నేర్పియాలన్నా, పెద్దవాళ్ళకి గానీ ఇంకెక్కడైనా నేర్పియాలన్నా మేము సాంగ్స్ కూడా పాడి వాళ్ళకి వినిపిస్తాం. దానికి అర్థం ఏంటి, మేము ఆ టైంలో ఆ సిట్యుయేషన్‌లో ఒక సింగర్ కూడా అయిపోయినాం. మ్యూజిక్ నాలెడ్జ్ అంటే ఒక ఇంకా చెప్పాలంటే చాలా విషయాలంటే, ఇప్పుడు మ్యూజిక్‌లో ఇప్పుడు ఎవరైతే 8 బార్, 4 బార్ అంటారో, అంటే మ్యూజిక్ 1, 2, 3, 4, 5, 6, 7 అట్లా మ్యూజిక్‌కి సంబంధించిన నాలెడ్జు. ఆర్ ఇప్పుడు మేము వీడియో తీయాలన్నప్పుడు, ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు మేము ప్రొడ్యూసర్ కూడా అవుతాం. అంటే మనీ కూడా జేబులోకి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. సో ఏ మూవీ అన్నా కావచ్చు, ఏ అవార్డ్ షో అన్నా కావచ్చు, ఏ టీవీ షో అన్నా కావచ్చు, ఏ స్కూల్ యాన్యువల్ డే అన్నా కావచ్చు, వితౌట్ డాన్సర్స్ లేకుండా ఏ ప్రోగ్రామ్ చేయరు. ఇప్పుడు మీరు ఒక షో చేసి అందులో ఓన్లీ సెలబ్రిటీని రమ్మన్నారనుకోండి, సెలబ్రిటీలు ఉత్తగానే స్టేజ్ మీదకి రారు. వాళ్ళ వెనక నలుగురు, ముందట నలుగురు, 8 మంది డాన్సర్స్ ఉంటే అప్పుడు ఆ సెలబ్రిటీ స్టేజ్ మీదకి వచ్చి ఇట్లా 4 చేతులు ఊపిన తర్వాత ఆ సెలబ్రిటీ తోటి మేము ఫోటోలు, అంటే డాన్సర్సు ఏది డాన్స్ ఆర్టిస్టు ఫోటో ఎడిగితే అతను ఏమంటాడు తెలుసా? "ఒక్క నిమిషం ఆగు" అని అంటాడు. అతను నార్మల్, అంటే అతను తక్కువ కష్టపడ్డాడు, మేము ఎక్కువ కష్టపడ్డాం అని నేను అంటలేను. ఓకే. అతను ఆయన లోపట ఒక ఆర్ట్ ఉండే అతనికొచ్చిండు, కెమెరా ముందుకొచ్చిండు, యాక్టింగ్ చేసిండు. ఆయన ఒక కొంచెం పేరు సంపాదించుకోవడానికి గెస్ట్‌గా రమ్మన్నాడు. ఒక మూమెంట్ రావడానికి స్టేజ్ మీద వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌లో డాన్సర్ చేస్తానికి ఎన్నో రాత్రులు మేము పడుకోకుండా, కాళ్ళు చేతులు ఇరగొట్టుకోకుండా, తిండి లేకుండా, మా అమ్మ నాన్నలు తిట్టినా, ఏమన్నా గానీ మీ ముందుకి యాస్ ఎ డాన్స్ ఆర్టిస్ట్‌గా మేమొస్తున్నాం. కొంచెం రెస్పెక్ట్ మీరు కంపల్సరీ ఇయ్యాలి. ఎవరికంటున్నాను? ఆర్టిస్ట్‌లకి. ఇప్పుడు ఒక మూవీ తీసుకోండి, ఒక పెద్ద మూవీ. నేను ఏ మూవీ పేరు తీసుకోను. ఆ మూవీలో ఆ హీరోని ఒక్కసారి అతన్ని చేయమని చెప్పండి సోలో. అంటే ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఉంటాయి. హీరో, హీరోయిన్ మాంటేజ్ సాంగ్స్. నేను అలా అంటలే. ఒక మంచి ఊపున్న సాంగు, ఫోక్ సాంగ్ కావచ్చు, ఒక పెద్ద ఎత్తున సాంగ్ కావచ్చు, ఎంత పెద్ద సాంగ్ కావచ్చు. దాంట్లో 50 మందో, 20 మంది, 30 మంది డాన్స్, అదే కళాకారులు లేకపోతే షోకి అందమే రాదండి. మీ సినిమాకి అందం రాదు. యాన్యువల్ డే. యాన్యువల్ డే మెయిన్ ఏం జరుగుతది అక్కడ? డాన్స్‌ది. డాన్స్ అనేది ఒక డాన్స్ ఆర్టిస్ట్ లేకపోతే, ఆ కళాకారుడు గిట్లా ఒకవేళ వచ్చి ఆ పిల్లలకి డాన్స్ పెర్ఫార్మన్స్ అనేది నేర్పియకపోతే వాళ్ళు స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేయలేరు. అక్కడ గూడా డాన్స్ కొరియోగ్రాఫర్ కావాలి. అది అయిపోయిన తర్వాత సమ్ ప్రాబ్లమ్, సమ్ రీజన్ తోటి ఏదో డీజే బందయ్యో, లైటింగ్ బందయ్యో, జనరేటర్ బందయ్యో, ఇది లేకనా ఏమన్నా ఇష్యూ అయ్యి ఏదన్నా వస్తే ఆ ప్రాబ్లమ్
డాన్స్ కొరియోగ్రాఫర్ మీద వస్తారు. వాళ్ళకు ఇచ్చేదే సాంగ్‌కి 3, 4, 5 వేలు సంథింగ్ వాళ్ళకున్న టాలెంట్‌ని బట్టి సార్ మీకు నేను ఇంకొక ప్రోగ్రామ్ ఇస్తా. మాయి 40 బ్రాంచులున్నాయి, మాది 30 బ్రాంచులున్నాయి, 20 బ్రాంచులున్నాయని చెప్పి మా పేరుతోటి మీరు యాన్యువల్ డే చేసుకొని మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం అని చెప్పి పాపం ఏం తెలవని ఆర్టిస్ట్‌లకు మీరు వాళ్ళ కళలు చూపించి వానికి చేతిలో ఆఖరి మూమెంట్‌లో ఈ ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లమ్ అని చెప్పి వచ్చే 30,000కెళ్ళి కూడా మీరు 10,000 కట్ చేసుకొని వానికి 20,000 ఇస్తారు. ఆ 20,000లో వాని ట్రాన్స్‌పోర్టేషన్ పోవాలి, వాని ఫుడ్ పోవాలి, వాని ఖర్చు పోవాలి, అన్నీ పోవాలి. వాడు మీ గురించి నైట్ పండుకోవద్దు, డే పండుకోవద్దు. ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్ ఇడిచిపెట్టుకోవాలి, అన్నీ ఇడిచిపెట్టుకొని మీ దగ్గరకు వస్తే మీరు అతనికి స్టేజ్ మీద కొన్ని స్కూల్స్ అయితే స్టేజ్ మీదకి పిలిచి కూడా థ్యాంక్ యూ అని కూడా చెప్పరు సార్‌కి ఇట్లా అని చెప్పి. కొన్ని స్కూల్లు ఓకే, కొన్ని స్కూల్స్ రెస్పెక్ట్ ఇస్తాయి, ఆర్టిస్ట్‌లకు వాల్యూ ఇస్తారు, ఆర్ట్‌కి వాల్యూ ఇస్తారు. 10% ఉన్నాయండి. మిగతా 90% కదా ఈ కళాకారులను వాడుకోవడం తప్ప మిగతా ఏం లేదు. మనం స్కూల్‌కెళ్ళినప్పుడు కూడా అక్కడ బోర్డు మీద ఎప్పుడైతే లోపలికెళ్తామో ఆ బోర్డు మీద కదా ఆ స్కూల్‌కి సంబంధించిన యాన్యువల్ డే ఫోటోసే ఉంటాయి. డాన్స్‌కి సంబంధించినవి ఉంటాయి. వాళ్ళు ఏదైనా మీటింగ్ కావాలి, ఏది కావాలన్నా గానీ కళాకారుడే కావాలి మీకక్కడ. ఇవాళ దసరా రాని, గణపతి పండుగ రాని, హోలీ రాని, క్రిస్మస్ రాని, రంజాన్ రాని, ఏదన్నా రాని వితౌట్ డాన్స్ ప్రోగ్రామ్ లేకుండా ఒక స్కూల్‌లో ప్రోగ్రామ్ జరగదు. అదే స్కూల్ వాళ్ళు ఆ డాన్సర్స్‌కి రెస్పెక్ట్ ఇయ్యరు. సార్ ఇట్రా, అట్రా ఏందండి ఇది? రెస్పెక్ట్ ఇయ్యండి, వాల్యూ ఇయ్యండి. అతను అంటే మీరు దిమాగ్ తోటి చేతులతోటి చదివిర్రు కావచ్చు, రాయడం రాసిర్రు కావచ్చు, దిమాగ్ తోటి దాన్ని లోపలికి తీసుకున్నారు కావచ్చు, మాట్లాడి చదువుకుంటా మీరు లోపలికి తీసుకున్నారు. కళాకారుడు అట్లా కాదండి. శరీరంలో ఉన్న ఎన్ని బోన్స్ నాకు తెలవదు. అన్ని బోన్స్‌ని వాడితేనే అతను ఒక కళాకారుడు తయారవుతాడు. అలాంటివి మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని మాట్లాడుతారు. స్కూళ్ళలో కొరియోగ్రఫీ చేసినప్పుడు ఒక టీచర్ వచ్చి, "సార్ ఇలా కాదు, అలా నేర్పండి. అలా కాదు, ఇలా నేర్పండి. ఇది అక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇట్లా పెడితే బాగుంటది" అని చెప్తారు. అదే ఒకవేళ ఆ టీచరు చదువు చెప్పినప్పుడు అదే డాన్స్ ఆర్టిస్ట్ వెళ్ళి, "మేడం మీరు ఇట్లా చదువు చెప్పొద్దు, మీరు అట్లా చెప్పాలి. సైన్స్ ఇట్లా కాదు, కామర్స్ ఇట్లా కాదు, ఇది ఇట్లా, అది అట్లా" అని చెప్తే మీకు ఎట్లుంటదండి? కొంచెం మీరు కూడా ఆలోచించాలి. ఒక్కరికి ఒక పని చెప్పినప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత, "సార్ మేము ఇట్లా అనుకున్నాము. అనుకున్న కాన్సెప్ట్ ఇది కాదు. మీరు కొంచెం ఇంకా బాగా చేయగలుగుతారు." ఇట్లా ఎంకరేజ్ చేయాలి గానీ, "సార్ ఏం కొరియోగ్రఫీ సార్ ఇది? మీరు ఇట్లా చేస్తారా?" ఇవన్నీ ఎందుకండి? ఇది వచ్చేసి స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. ప్లీజ్ డాన్సర్స్‌కి అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఇప్పటి నుంచి మిమ్మల్ని తక్కువ అంచనా ఎయ్యకండి. ఎవరిని తక్కువ అంచనా ఎయ్యకండి. మీరు తక్కువ అంచనా కాకండి. మీకంటే ఎవరు పెద్ద కాదు. మీరెవరికంటే తక్కువ కాదు. మనం ఎవరి గురించి తక్కువ అంచనా ఏస్తలేం. మనం తక్కువ ఎవరి ముందు కావద్దు. నా రీజన్, నా మోటో ఇదే. ఇప్పటి నుంచి మీరు మిమ్మల్ని తెలుసుకోండి. అప్పుడే మీరు మార్కెట్‌లో మీ వాల్యూ ఎప్పుడైతే తెలుస్తదో 110% మీరు మార్కెట్‌లో ఒక మంచి పొజిషన్‌లో ఉంటారు. అందుకే ఈ వీడియో నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. దయచేసి ఈ వీడియోని వీలైనంత వరకి పాజిటివ్‌గా ఫార్వర్డ్ చేయండి. నెగెటివ్‌గా ఎవ్వరు తీసుకోకండి. థ్యాంక్ యూ. మీ శ్రీలం శ్రీధర్.